ప్రోగ్రాం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గగా మారాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు మారుతుంది అంటే మా ప్రియమైనటువంటి విద్యార్థులకు అభినందనలు ఆశీస్సులు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి. విద్య ఒక సాధన మాత్రమే కాదు, ప్రకాశవంతమైనటువంటి భవిష్యత్తుకు దారి తీసేటటువంటి దీపం. ఇది మానవ జీవితాన్ని తీర్చిదిద్దే బలమైనటువంటి శక్తి. సమాజాన్ని మార్పు తేవాలనేటటువంటి ఉద్దేశంతో తయారైనటువంటి బలమైన ఆయుధం విద్య. గుడి దేవుడిని చూస్తే స్థానమైతే పాఠశాల విద్య మనల్ని దేవుడిలాగా ఆలోచించే స్థాయికి తీసుకువెళ్ళేటటువంటి స్థలం. విద్య లేకపోతే అవగాహన లేదు, అవగాహన లేకపోతే అభివృద్ధి లేదు. విచ్చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు గారు మహాత్మా జ్యోతిబా పూలే వారికి పూలను సమర్పిస్తూ ఉన్నారు. మహాత్ముడు, మహాత్మాగా పేరుగాంచినటువంటి మహోన్నతమైన వ్యక్తి. బాలికల విద్య మరియు మహిళా సాధికారత పట్ల ఆయన నిబద్ధత అపారమైనది. అంటరానితనం, కుల వ్యవస్థను అంతం చేయడానికి, ముఖ్యంగా మహిళల విముక్తికి ఆయన శతకు వ్యతిరేకంగా కృషి చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారు. ఇచ్చేసినటువంటి పెద్దలందరూ గుర్తించవలసిందిగా కోరుతున్నాము. మీ రిక్వెస్ట్ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నుంచోవలసిందిగా కోరుతూ అమరవీరులు మురళీ నాయక్ గారికి 2 నిమిషాలు నివాళిని అర్పించవలసిందిగా కోరుతున్నాం. वरदां वन्देऽहं शारदां शुद्धसत्त्वस्वरूपिणी स्वच्छहृदयनिवासिनी शुद्धसत्त्वस्वरूपिणी स्वच्छहृदयनिवासिनी स्वप्रकाशरूपिणी स्वप्रकाशरूपिणी वन्देऽहं शारदां विशारदां ज्ञानदां वरदां वन्देऽहं शारदां वन्देऽहं शारदां वन्देऽहं शारदां ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ 2024-25 ఫలితాలలో మన ఎంజేపీ గురుకులాలు మరియు బీసీ వాసటువంటి విద్యార్థులకు ఈరోజు
అభినందనలు మరియు ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా ఒక్కసారి మన గౌరవాలు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి తెలియజేద్దాం. మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్స్ కానివ్వండి, ఎంజేపీ గురుకులాలు కానివ్వండి, కేవలం వసతి కేంద్రాలు కాకుండా విద్య విస్తరించే విధంగా ప్రేరణగా స్థావరాలుగా నిలిచాయి. నిరంతర విద్యుత్, పోషకాహారమైనటువంటి మెను, స్మార్ట్ టీవీలు, తీర్చబడే ప్రతి ఒక్క అవసరం వారికి భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన హానరబుల్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎస్ సవితమ్మ గారికి, అలాగే సెక్రటరీ బీసీ వెల్ఫేర్ సత్యనారాయణ సార్ గారికి, అలాగే ఎంజేపీ సెక్రటరీ మాధవీలత గారికి, అలాగే కృష్ణమోహన్ గారికి, అడిషనల్ లెటర్ రాజు గారికి, ఇతర అందరూ అధికారులకి, మరి పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకెళ్తాం. ఇప్పుడు సో మీకు ఈసారి మనకి 10th క్లాసు అలాగే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూసుకుంటే పోయినసారితో పోల్చుకున్నప్పుడు పర్సంటేజు కొన్ని చోట్ల మనకి మార్పులు చేర్పులు కొద్దిగా తగ్గుదల కనిపించినప్పుడు కూడా చాలా చోట్ల క్వాలిటేటివ్ అచీవ్మెంట్ కూడా మనము అందిపించుకోవడం జరిగింది. అలాగే ఈ కాంటెక్స్ట్లో కొన్ని జిల్లాలు అంటే బాపట్ల లాంటి జిల్లా 100% పిల్లలందరూ కూడా 100% అక్కడ సక్సెస్ సాధించడం, అందరూ పాస్ కావడం అనేది చాలా ఒక మంచి పాజిటివ్ అంశం. సో ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో పనిచేసిన అందరు హెచ్డబ్ల్యూఓస్కి అలాగే విద్యార్థులకి అందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే విశాఖపట్నం కూడా 90%తో ఆల్మోస్ట్ మంచిగా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇతర జిల్లాలు ఎక్కడైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒక స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం జరిగే 10th క్లాస్ రిజల్ట్స్ సంబంధించి మరింత ఎక్కువ అధిక శాతం పాస్ అయ్యే విధంగా, అలాగే క్వాలిటేటివ్ చేంజెస్ వచ్చే విధంగా అందరూ కూడా చేంజ్ చేయవలసిన మార్పుకి ముందుకు వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అలాగే మనకి టాప్ 5 ఓటర్స్ చూసుకుంటే పిల్లల్లో మనకి పి రేవంత్ రెడ్డి 594 మార్క్స్, వీళ్ళు సింగరాయకొండ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్నారు. ఆ అబ్బాయికి అభినందన తెలియజేస్తున్నాము. అలాగే 593 మార్క్స్తో ఎం యశ్వంతరెడ్డి, వీళ్ళు కూడా కనిగిరి బీసీ బాయ్స్ హాస్టల్ ప్రకాశం జిల్లా. అలాగే కె వెంకటశ్రావ్య 592 మార్క్స్, గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్ కనిగిరి. మీరు చూసుకుంటే టాప్ 3 డిస్ట్రిక్ట్స్, టాప్ 3 పిల్లలు కూడా ముగ్గురు కూడా ఒకే జిల్లా నుంచి రావడం జరిగింది, ప్రకాశం జిల్లా. సో ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా డీబీఎస్డబ్ల్యూ గారికి అలాగే హెచ్డబ్ల్యూఓస్కి అక్కడున్న పిల్లలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే సి హుస్సేన్ బాషా 589 మార్క్స్, వీరు కోయిలకుంట గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ నంద్యాల డిస్ట్రిక్ట్. అలాగే ఏ శివ వంశీ 587 మార్క్స్, గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ మైదుకూరు వైఎస్ఆర్ కడప. సో ఈ 5 మంది విద్యార్థులు టాప్ 5లో స్కోర్ సాధించడం వల్ల ఉన్నారు. వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారందరి భవిష్యత్తు కూడా చాలా చాలా దిగ్విజయంగా సాగాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హానరబుల్ సీఎం గారు దీని మీద పదే రివ్యూ చేయడము, అలాగే హానరబుల్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎస్ సవిత గారు కూడా పదే రెగ్యులర్గా రివ్యూ చేయడము, చాలా మార్పులు చేర్పులు తేవడం జరిగింది. మీరు గమనిస్తే ఇప్పుడు మాకు ఉన్న అన్ని హాస్టల్లో కూడా అన్ని చోట్ల కూడా ఇన్వర్టర్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే అంటే ఒక క్వాలిటేటివ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలా అన్న ఉద్దేశంతో అందరికీ వాటర్ ఫిల్టర్ ఇచ్చేదానికి కూడా మనం ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అలాగే సుమారుగా 13 కోట్ల పైచలకు మైనర్ రిపేర్స్కి మనం పర్మిషన్ ఇచ్చాము. అందులో చాలా చోట్ల మైనర్ రిపేర్స్ కూడా కంప్లీట్ కాబడ్డాయి. అలాగే సుమారుగా 967 టాయిలెట్స్ నిర్మాణానికి కూడా మనం ఆల్రెడీ పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా ఆ టాయిలెట్స్ వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. అలాగే మనకి
జిల్లాలో జిల్లా కలెక్టర్లు తర్వాత డిపిసిడబ్ల్యూ వాళ్ళు చేస్తున్న కృషి వల్ల చాలా చోట్ల మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అలాగే కొందరు కలెక్టర్లు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద సుమారుగా 20 కోట్ల పైచీలకు రెనోవేషన్స్ కానీ వర్కులు కానీ అలాగే మోడర్నైజేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకి చూసుకుంటే చాలా జిల్లాలు అంటే మనకి జిల్లాలు డివైడ్ అయిన తర్వాత ఏబిసిడబ్ల్యూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ కూడా మనం రీవర్క్ చేసుకొని మనకి గవర్నమెంట్ ఆర్డర్స్ తీసుకొని మనకి కొత్తగా ఏబిసిడబ్ల్యూ పాయింట్స్ ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే డిబిసిడబ్ల్యూస్కి కొత్తగా వెహికల్స్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఇది కాకుండా హాస్టల్లో కూడా ఎటువంటి మనకి నెగిటివిటీకి అవకాశం లేకుండా ప్రతి విద్యార్థి యొక్క హాజరుని కూడా ఎఫ్ఆర్ఎస్ ద్వారా క్యాప్చర్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ టైం మనమే హాస్టల్ విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ క్యాప్చర్ చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు మనము ఈ డైట్ బిల్స్ కూడా ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ద్వారా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవి మనకు డిపార్ట్మెంట్లో మనం కొన్ని చేసుకున్న మార్పులు చేర్పులు. అలాగే రానున్న రోజుల్లో కూడా గౌరవ మంత్రి గారి ఆదేశాలతో అలాగే గౌరవ సెక్రటరీ గారి సూచనలతో కూడా మరిన్ని మార్పులు చేర్పులు చేయడానికి కూడా డిపార్ట్మెంట్ మొత్తం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ అలాగే ఈరోజు ఇక్కడ హాజరైన అందరూ విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి సో వాళ్ళకు వెంట నిలబడ్డ అందరూ హెచ్డబ్ల్యూఓస్కి ఏబిసిడబ్ల్యూఓస్కి అలాగే డిబిసిడబ్ల్యూఓస్కి అలాగే హెడ్ ఆఫీస్ నుంచి పనిచేసిన అందరు అధికారులకి అలాగే ఎంజేబీ సొసైటీలో పనిచేసిన అందరు అధికారులు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మరొకసారిగా పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని మంచిగా అందరు ఎదగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ముందుగా వేదిక మీద ఆసీనులైన మన రాష్ట్ర బీసీ శాఖ మంత్రి మన సవితా మేడం గారికి మరియు బీసీ డైరెక్టర్ సార్ మన మల్లికార్జున సార్ గారికి మరియు మా సెక్రటరీ మేడం మరియు మా బీసీ వెల్ఫేర్ సంబంధించిన పెద్దలందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ మరియు పేరెంట్స్ విద్యార్థులందరికీ ముందుగా శుభ మధ్యాహ్నం. ఈ ప్రోగ్రామ్కి మా మంత్రివర్యులు ఇక్కడికి విచ్చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. నాకు తెలిసి ఇక్కడున్న వాళ్ళందరికీ మేడం గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కానీ టెక్స్టైల్ మినిస్టర్ కానీ తెలుసు, కానీ మేడంని చాలా బాగా దగ్గరగా చూశాను అనమాట. మేడంది పెనుగొండ మేడంది, మాది కూడా పెనుగొండే. మేడం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మేడం నేను పాలిటిక్స్ అడిగా చెప్పట్లేదు, కానీ మేడం ఎంత మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి అని నేను ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడంటే మేడంకి ఒక 10 ఉంది చేస్తుందంటే ఇట్స్ డిఫరెంట్, కానీ నేను చిన్నప్పటి నుంచి మేడం చూసేవాడిని. మేడం ఎవరికి మైనార్టీస్కి కానీ తర్వాత బీసీస్ కానీ ఎవరికైనా కానీ మా నియోజకవర్గంలో వితౌట్ అంటే ₹1 ఎక్స్పెక్ట్ చేయకుండా ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మేడం చాలా సర్వీసెస్ చేసింది. నేను దాన్ని విట్నెస్ చేశాను, అందుకే చెప్తున్నాను. మాది మేడం వాళ్ళ ఊరే, అందుకే చెప్తున్నాను. ఎందుకంటే ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఇక్కడ లేదు. కాకపోతే ఇక్కడున్న చాలామందికి మేడం మినిస్టర్ కావాలని తెలుసు, కానీ నాకు మాత్రమే మేడం ఒక గొప్ప వ్యక్తిగా తెలుసు. ఎందుకంటే నేను చూశాను మేడంని. మేడం అంటే తనకంటూ ₹1 వస్తుందో రాదో అది వేరే విషయం, కానీ మేడం తనకున్న దాంట్లో ఖర్చు పెట్టి పేదలకి ఖచ్చితంగా మంచి చేయాలని చూస్తుంది. మేడం వాళ్ళ తండ్రి గారు కూడా మినిస్టర్. ఆ విషయం మేడం చాలా గొప్పవారు మేడం. మేడం ఈ ప్రోగ్రామ్కి ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ముందుగా మా సొసైటీ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నాకు ఈ సంస్థతో 8 సంవత్సరాల సుదీర్ఘమైన బంధం ఉంది. నేను 5th స్టాండర్డ్లో ఈ సొసైటీలో జాయిన్ అయ్యాను అనమాట. 5th క్లాస్లో మా ఫినాన్షియల్ పొజిషన్ సరిగ్గా లేనప్పుడు నన్ను ఆదుకొని ఏకైకత ఏదైనా ఉందంటే ఇది ఈ సొసైటీ మాత్రమే. నాకంటూ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మిగిలిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మా వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు. ఈ సొసైటీ లేదంటే నిజంగా నేను ఈ స్టేజ్లో ఉండేవాని కాదు. బికాస్ ఆఫ్ ది సొసైటీ నేను ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాను. వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఏ సింగిల్ రూపీ మా దగ్గర నుంచి మిగిలిన కార్పొరేట్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ కంపేర్ చేస్తే అరౌండ్ పర్ ఇయర్కి 1.5 lakhs నుంచి 2 lakhs వరకు వాళ్ళు తీసుకున్న బేసిక్ ఫెసిలిటీస్ బేసిక్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఒకవేళ వాళ్ళు ప్రొవైడ్ చేయకపోయినా మనం ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేయలేము ఒకసారి ఫీజు కట్టేసిన తర్వాత. కానీ మా సొసైటీలో అలాగుండదు. మా దగ్గర నుంచి ₹1 తీసుకోకుండా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు.
మా స్టాఫ్కి మాకు చాలా మంచి రిలేషన్ ఉంటుంది అన్నమాట. మా ప్రిన్సిపల్స్కి కానీ మాకు కానీ వాళ్ళు మ్యాక్సిమం మేము మా నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ మా సొసైటీలో ప్రతి ఒక్కటి ఉంటుంది, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోనూ ఆలోచిస్తారు. మా కరికులం ఎలా డిజైన్ చేసి ఉంటారంటే మార్నింగ్ 5 నుంచి అప్ టు 10 వరకు మాకు స్టడీస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది, తర్వాత కంప్యూటర్స్, ప్రతి ఒక్క దానిపైన మాకు చిన్నప్పటి నుంచే ఉంటుందన్నమాట అవగాహన. మార్నింగ్ 5 మాకు కనీసం ఒక 2-3 అవర్స్ గేమ్స్ పైన స్పెండ్ చేస్తారు. డైలీ లైబ్రరీ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, తర్వాత లైబ్రరీ, ఇట్లా ప్రతి విషయంలోనూ మా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటారు. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, మాకు అదర్ కరికులర్ యాక్టివిటీస్లో కూడా మాకు పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇస్తారు. స్పోర్ట్స్లో ఒకవేళ మేము మెరిట్ చూపించామంటే మాకు సపరేట్గా మీట్స్ ఉంటాయి అన్నమాట. జోనల్ మీట్స్ ఉంటాయి, స్టేట్ మీట్స్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మేము నేషనల్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా మా సొసైటీ మాకు ప్రొవైడ్ చేసింది. మా కాలేజ్ నుంచే ఈ ఇయర్ 5 మెంబర్స్ నేషనల్కి అయితే వెళ్ళారు రెజ్లింగ్కి. ఈ విషయం నేను గర్వంగా చెప్పుకోగలను. వేరే సొసైటీస్లో ఇది ఉందో లేదో నాకు తెలియదు. వెన్ కంపేర్డ్ టు అదర్ సొసైటీస్ రిజల్ట్స్ పరంగా కూడా అలాగే ఉంటుంది. ఏపీఎస్ తీసుకున్నా, ఇంకొక వెల్ఫేర్ సొసైటీ, ఏ సొసైటీ తీసుకున్నా ఫండింగ్లో ఎలాగున్నా, బట్ రిజల్ట్ వచ్చేసరికి మాత్రం మా సొసైటీ టాప్లో ఉంటుంది. ఆ విషయం ఇక్కడ ఉండాలి అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికి కూడా. సొసైటీ గురించి ఇంకొక 2 విషయాలు మీకు చెప్పాలి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఏ విషయమనే కాదు, అక్కడుండే థింగ్స్ వల్ల మేము నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించే కాదనమాట, లైఫ్లో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా నడుచుకోవాలి, టీచర్స్తో ఎలా ఉండాలి అనే ప్రతి ఒక్క విషయం మాకు నేర్పిస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే ఐఐటీస్లో ఉండే వాళ్ళని ఐఐటీఎన్స్ అది అని చెప్తారనమాట. ఐఐటీస్ ఒకటే కాదు, ఎంజేపీలో చదివిన మేము కూడా ఎంజేపీఎన్సే. అసలు మేము ఫేస్ చేసే ఛాలెంజెస్ కానీ, మాకు అక్కడ ఉండే కరికులం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేము ఒక్కసారి కాలేజ్కి వెళ్తే అరౌండ్ ఒక 2-3 మంత్స్ మమ్మల్ని ఇంటికి పంపారు. మేము అక్కడ ఉంటే మా పేరెంట్స్ మా దగ్గర ఉండరు కదండి, మా స్టాఫే మాతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ పిల్లలకి వాళ్ళు దూరంగా ఉంటారు, మా పేరెంట్స్కి మేము దూరంగా ఉంటాం. సో మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం అనమాట అక్కడ. వాళ్ళు మార్నింగ్ 5 నుంచి అరౌండ్ 10 వరకు మా దగ్గరే ఉంటారు. అంటే వాళ్ళ పిల్లల లోటు వాళ్ళని మా పిల్లలుగా భావిస్తారు. వాళ్ళు పిల్లలుగా బాగా చూసుకుంటారు అనమాట ప్రతి ఒక్క విషయంలో. అదొకటే కాదు, ఫెసిలిటీస్ పరంగా కూడా మా సొసైటీ చాలా డెవలప్ అయింది. నేను 5th స్టాండర్డ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ జరిగిందనమాట. అంటే మాకు RO వాటర్ ప్రొవైడ్ చేయడం కానీ, తర్వాత కార్డ్స్ ఇవ్వడం కానీ, తర్వాత బయట మీరు కార్పొరేట్ కాలేజెస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు మామూలుగా బోర్డ్స్ పైన రాసేది చూస్తారు. కానీ ఒకసారి మన సొసైటీకి ఎప్పుడన్నా వెళ్ళి చూస్తే అంతా అక్కడ డిజిటల్ ఉంటుంది అనమాట. అంటే అంత డిజిటల్ ప్యానల్లోనే ప్రొవైడ్ చేస్తారు. సో వేరే మీరు ఎక్కడ చూసినా అట్లాంటిది దొరకదు అనేది నా అభిప్రాయం అనమాట. ఖచ్చితంగా. సో చక్రధర్ మరొకసారి కొంచెం గట్టిగా చెప్పట్లతో తనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు పెద్ద చదువులు చదివి మన రాష్ట్ర Good afternoon to our respected BC Welfare Minister Savita Madam Garu and our respected Secretary Satyanarayana Sir Garu and our respected Director Mallikarjuna Sir Garu and our respected MJP Secretary Madhavi Lata Madam Garu and all the dignitaries, principals and teachers. My name is Divya. I am from MJP School Girls Kalikiri. I feel very happy and proud to be here today, being invited to this program and recognized for my academic performance is a proud moment for me, my parents and my teachers. This achievement would not have been possible without the support of my dedicated teachers, my parents and my friends who motivated me to keep going even when things got tough. Firstly, I would like to thank my parents who supported me every day. Their love and care gave me strength to do well in my exams, and I want to express my heartfelt gratitude to our society for their unwavering support throughout my journey. The healthy food they provided ensured we stay focused and nourished in our exams, and they also provide some more facilities like late night and early morning study sessions supervised by our teachers. I couldn't have achieved this without their support, and I would also like to extend my gratitude to our principal Y. Somsekhar sir. Thank you, sir, for creating a peaceful enrollment, and your dedication to fulfill our need, providing necessary support was invaluable.
Thank you for being an inspiring and supportive guide throughout my studies and exams. Thank you for giving this opportunity. విద్యార్థులకు అదే రకంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కు ప్రిన్సిపాల్కు అభినందన సభలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి మన బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారికి, అదే రకంగా డైరెక్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ డాక్టర్ మల్లికార్జున గారికి, మన ఎంజేబీ సెక్రటరీ మాధవిలత గారికి, అదే రకంగా పూర్వపు సెక్రటరీ కృష్ణమోహన్ గారికి, మన శ్రీధర్ రెడ్డి గారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ రాజు, అదే రకంగా మన డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నటువంటి అందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం, పిల్లలకి నా యొక్క ఆశీస్సులు. ఇంతవరకు ఇక్కడ మన సొసైటీలో అదే రకంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏ రకంగా మంచి ఫలితాలు సాధించారనే దానిపైన ఇక్కడ చాలామంది మాట్లాడారు. చాలా సంతోషకరమైన విషయం. ఉత్తమమైన ఫలితము పరీక్ష అనేది ఒక మెజర్మెంట్ మాత్రమే. ఆ మెజర్మెంట్లో మీరందరూ ఉత్తీర్ణులయ్యారు, సంతోషం. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక నుంచి ఏ రకంగా మీరు జీవితంలో పైకి వెళ్తారనేది చాలా ముఖ్యం. ఇంతవరకు సాధించింది ఏ విద్యార్థి కూడా నిరంతరం శ్రమిస్తేనే ఒక ఉన్నతమైనటువంటి ఆశయం, ఉన్నతమైనటువంటి ఫలితం పొందుతారు. అది పొందాలంటే ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా పిల్లలకి గైడెన్స్ ఇచ్చి ఏ రకంగా ఎటువంటి కెరియర్స్ వాళ్ళకి ఉంటే మంచిదనే దానిపైన చర్చించవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను కూడా మీలాగనే చూసుకున్నట్టయితే నేను 5వ తరగతి నుంచి ఆల్మోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు హాస్టల్లో చదువుకున్నటువంటి వ్యక్తిని. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో ఎందుకు చెప్తానంటే నేను మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో ఆదర్శమైనటువంటి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ తాడికొండ అని చెప్పి ఇక్కడ గుంటూరు దగ్గర దానిలో నేను 5th నుంచి 10th వరకు చదువుకున్నాను. ఆ పేమెంట్ నాగార్జున సార్లు చదివాను, తర్వాత కర్నూలులో చదివాను, ఢిల్లీలో చదువుకున్నాను. అంటే ఎందుకు చెప్తానంటే కెరీర్ని ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, నాకు మీలాగే ఇక్కడ ఉన్న పిల్లలాగే మేము కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే, రైతుల పిల్లలం, కొంతమంది టీచర్స్ పిల్లలు, రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉండేవాళ్ళం. జీవితంలో పైకి ఎదగాలంటే మీకు తపంతో పాటు ఉన్నతమైన ఆశయము, ఏదైనా గోల్ పెట్టుకుంటేనే మాత్రం సాధించగలరు. లేనట్టయితే మనం చేసిన కృషి, ఎందుకంటే మీరు ఇంత మంచిగా ఫలితాలు పొందారు. అందరికీ 985 మార్క్స్, 990 మార్క్స్, 578, 598 ఈ మార్క్స్ వచ్చాయి. ఈ మార్క్స్ అనేవి కొంతవరకు మాత్రమే. జీవితంలో పైకి ఎదగాలంటే మీరు క్రమశిక్షణతో కూడి మీరు ఏ రకంగా వెళ్ళాలని మీరు కెరియర్ డెవలప్మెంట్ అంటే డైవర్జెంట్ థింకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రకంగా ఆలోచిస్తే పైకి వెళ్తాం, ఏది చేస్తే మంచిది, అది మీరు ప్లానాలకు వేసుకోవాలి. ఐఏఎస్ ఐపీఎస్ ఒకటే కాదు, ఈరోజు చూసుకున్నట్టయితే సైంటిఫిక్ ఫీల్డ్స్ ఉన్నాయి, మెడిసిన్స్లో లేటెస్ట్ మెడికల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. అదే రకంగా ఈవెన్ ఈ స్పేస్ సైన్స్ సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, మిసైల్స్ గురించి డెవలప్మెంట్ జరుగుతున్నాయి. అవి మీరు వాడుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఇక్కడ ఉన్న టీచర్స్ కంటిన్యూస్ అప్డేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సొసైటీలో మంచి వాతావరణం ఉంది కాబట్టి ఈరోజు 95% రిజల్ట్ తెచ్చుకున్నారు ఇంటర్మీడియట్లో. అదే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కూడా 77% తెచ్చుకున్నారు. మేము 1980లో చూసుకున్నట్టయితే మా స్కూల్స్లో 100కి 100 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే 100 మంది ఫస్ట్ క్లాస్ వచ్చాయి. 100 మందికి ఫస్ట్ క్లాస్లో వచ్చాయి, 10 ర్యాంకులు మాకే వచ్చాయి. స్టేట్ ఫస్ట్ 10 ర్యాంక్స్ మా దగ్గర ఉండే. ఎందుకు చెప్తున్నట్టు ఈరోజు విజ్ఞాన్ రత్తయ్య గారు, ఇప్పుడు మనకి విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్ పెట్టినటువంటి రత్తయ్య గారు మా స్కూల్లో ఏ రకంగా ఉందని చెప్పి చూసి నేర్చుకొని ఆయన విజ్ఞాన ఇన్స్టిట్యూషన్స్ విజ్ఞాన చదువులు పెట్టుకునే పరిస్థితి. ఆ రోజుల్లో అంటే 1980 ఆ టైంలో మంచి ఇన్స్టిట్యూషన్ సిబిఎన్ దన్ను ఇటువంటి కాలేజెస్ ఉండేవి. అయితే ఇప్పుడు మిమ్మల్ని చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, టీచర్స్ కూడా నిరంతరం మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రపంచం ఏంటిది, ప్రపంచం గ్లోబల్ వరల్డ్. గ్లోబల్ అంటే వరల్డ్ అనేది ఒక విలేజ్ అండి, ఇట్స్ ఏ గ్లోబల్ విలేజ్. మీ కాంపిటీషన్ ఎవరితోని? అమెరికాలో ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి విద్యా సంస్థలు చదువుకున్న పిల్లలతో మన పిల్లల పోటీలో సర్వే అయితేనే ముందుకు వెళ్తాం. ఆ సర్వేకి పోయినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనా మనం ముందుకెళ్ళాం. అంటే ఇది సర్వైవ్ అవ్వాలంటే మన యొక్క నాలెడ్జ్ అప్గ్రేడేషన్, స్కిల్ అప్గ్రేడేషన్ అనేది కంటిన్యూస్గా చేసుకోవాలి. మనం ఇక్కడ మన మంత్రి గారు మీకు ఏం కావాలంటే ఇవ్వడానికంటే ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే మౌలిక వసతులు ఏవైతే మీకు అవసరమో
మీకు కావాల్సిన డిజిటల్ లైబ్రరీస్ కానీ, మీకు కావాల్సినటువంటి ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ కానీ, మీకు కావాల్సినటువంటి అత్యవసరమైన అవసరాలు ఏమైనా అవి ఇవ్వడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉంది. సీఎం గారు కూడాను ఎటువంటి పరిస్థితుల్లోనా మన యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, లేదంటే ప్రిన్సిపాల్ కానీ, లేదంటే విద్యార్థి కానీ వారి యొక్క ఫలితం మెదర్ చేయడానికి ఉన్నతమైనటువంటి ఫలితం వస్తే మనం కూడా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కువ వారి యొక్క సపోర్ట్ తీసుకుని ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది అవ్వాలనుకుంటే ఇప్పుడు మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్ అందరూ కూడాను మీరు చక్కటి ప్రణాళికలు వేసుకొని పిల్లల విషయంలో మీరు ఎప్పుడైతే హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేసుకుంటూ పిల్లలతో మీరు ఉంటూ వాళ్ళతో మమేకమై చదివినప్పుడు తప్పనిసరిగా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఎవరికి వారే వినాతురైనటువంటి కుదరదు. అది చేయాలనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మనకి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ 77% వచ్చింది రిజల్ట్, ఇక్కడ చూసుకుంటే 98% వచ్చింది. ఇంకా కేజీబీవీ స్కూల్స్లో చూసుకుంటే మనతో పాటు స్కూల్సే మోడల్ స్కూల్స్ కూడా ఉన్నాయి, కానీ వాటితో పోల్చుకుంటే ఇక్కడ వచ్చింది. అంటే ఒక క్రమశిక్షణ కలిగిన వాతావరణం పెట్టవలసిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా టీచర్స్ పైన, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పైన ఉంది. అది చేయాలనుకునేటువంటి ఒక డిటర్మినేషన్. ఈరోజు కోటా స్కూల్ కన్నా ఈరోజు గుడిబండ స్కూల్స్ 100% రిజల్ట్ సంపాదించాయి. మేము ఎందుకు చేయకూడదు? బాపట్ల వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చాలా బాగా ముందుకెళ్ళింది. దాన్ని మనం ఎందుకు అధిగమించకూడదు అని చెప్పేసి ఇప్పుడు పూరెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి జిల్లాలు కూడా చేయొచ్చు. ఎందుకు చెప్తున్నామంటే అల్లూరు సీతారామరాజు రిజల్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే తక్కువ ఉంది, దాని పక్కన ఉన్న మన్యంది పారదీపంది ఎక్కువ ఉంది. అంటే మనం లెర్నింగ్ ప్రాసెస్ కంటిన్యూస్గా చేసుకోవడం పోటీతత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ పోటీతత్వం అంటే అర్థం ఏంటంటే ఎలాగోలా గెలవాలని కాదు, గెలవడానికి ఒక బ్రిక్ బై బ్రిక్ అప్రోచ్నే వెళ్ళాలి. ఏ బిల్డింగ్ కూడా ఒకేసారి ఫౌండేషన్ లేని బిల్డింగ్ ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. ఆ ఫౌండేషన్స్ కలిగినటువంటి బిల్డింగ్ ఎప్పుడు ఉంటుంది? అది చక్కగా బ్రిక్ వేయడం తర్వాత, కన్సోలిడేషన్ అయిన తర్వాత, కాంపాక్ట్ కరెక్ట్గా అయిన తర్వాతే ఆ బిల్డింగ్ శాశ్వతంగా ఉంటుంది. మన పిల్లలు కూడా అటువంటి అప్రోచ్లు అంటే ఉన్నతమైనటువంటి పునాదులు వేసుకుంటేనే మీరు పైకి వెళ్తారు. అలా కాకుండా షార్ట్ కట్ మెనూలో ఏది జరగదు. ఈరోజు ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా ఉన్నతమైన ఫలితాలు, ఉన్నతమైన స్థానాల్లో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కుటుంబాల నుంచి ఎవరు రాలేదు, అందరూ సాధారణమైన కుటుంబాల నుంచి వచ్చారు. మన ప్రధానమంత్రి గారు కానీ, మన ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ మామూలు కుటుంబాల నుంచి వచ్చి కష్టంతోనే జీవితంలో పైకి వెళ్ళారు. వాళ్ళందరూ ఆదర్శపోతులు. సిమిలర్లీ ఏ సైంటిఫిక్ ఫీల్డ్లో కూడా, బిజినెస్ ఫీల్డ్లో కూడా చూసుకున్నట్టయితే ఎవరు చూసుకున్నా సరే ముసలి రకంలోనే రిచ్ పర్సన్ అయ్యాడు బఫెట్. మీరు చూసుకున్నట్టయితే అంటే ఎందుకు చెప్తున్నాను? కేఎఫ్సీ గురించి మాట్లాడితే ఆయన గురించి మాట్లాడతాం. వీళ్ళందరూ అంటే దెర్ ఇస్ నో ఏజ్ ఫర్ అచీవింగ్ ఎనీథింగ్. అది అచీవ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎందుకు చెప్పంటే కలలు కలమంటారు. మన కలలు కలమని చెప్పిన వ్యక్తి ఎవరు? ఉదాహరణ చెప్పుకుంటే అబ్దుల్ కలాం గారు. ఆయన ఎక్కడి నుంచి ఒక పేపర్ బాయ్, పంబా నుంచి ఒక పేపర్ బాయ్ ఎంత దూరం వెళ్ళాడు? మిసైల్ సైంటిస్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గ్రేటెస్ట్ పోస్ట్. సో ఏది కూడా పెద్ద పెద్ద కుటుంబాల నుంచి, ఉన్నతమైన బ్యాక్గ్రౌండ్ నుంచి అవసరం లేదు. మనం తలుచుకుంటే, మనం ఆలోచిస్తే ఏదైనా మనం సాధించగలం. అది సాధించాలంటే గురువుల యొక్క ఆశీస్సులు, గురువుల ఆశీస్సులతో పాటు గురువుల యొక్క మార్గదర్శకత్వం, గురువుల యొక్క ఇన్వాల్వ్మెంట్. ఎందుకంటే ఈరోజు మనం ఇంత దూరం ఉన్నాం, ఇక్కడ ఉన్నందరం ఉన్నామంటే మన గురువు శిష్య పరంపర అనేది ఈ భారతదేశానికి పునాది. ఆ పునాదే లేకపోతే ఏమీ లేదు. ఆ పునాది ఉంది కాబట్టి మన గురు శిష్య పరంపరలో మనం ఉన్నతమైన స్థానానికి వెళ్ళాం. ఏ నాగరికతలో కూడా గురు శిష్య పరంపర చాలా ముఖ్యమైనది. మీరు చూసుకున్నట్టయితే ఒకవేళ చరిత్ర చూసుకున్నా సరే గురు శిష్య పరంపర అంతే. మన భారతదేశంలోనే కాదు, మీరు గ్రీకులో చూసుకున్నట్టయితే ఒకసారి ఆ ఫిలాసఫర్స్ అందరూ ఒకరికొకరు ఒకలే. మీకు తెలిస్తే సోక్రటీస్ గురువు ఎవరు? సోక్రటీస్ శిష్యుడు ఎవడు? అరిస్టాటిల్. సోక్రటీస్ గురువు ఎవరు? ప్లేటో. అంటే ఒక ఉన్నతమైన సివిలైజేషన్ కావాలంటే గురువులుగా మనం గౌరవించాలి. గురువులు కూడా గురువులాగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది చాలా మంచి సమావేశం. ఈ అభినందన సభ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే జస్ట్ మీకు ఏది క్యాష్ అవార్డులు ఇద్దామని కాదు. మంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు వెనకబడిన తరగతుల పిల్లలు, పేద పిల్లలు బాగా చదువుకోవాలి. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి పదవులు పొందాలి, ఉన్నతమైనటువంటి స్థానాలు పొందాలి. అవి పొందుతూ
సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వీరు కూడా భాగస్వాములు అయినప్పుడే ముందుకెళ్తాం. సో ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి వారందరూ కూడా దీని యొక్క ఆశయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఉత్తమైన ఫలితాలతో పాటు ఉత్తమైన ఆలోచనలతో మీరు పైకి వెళ్తారని చెప్పేసి పిల్లలందరికీ ఆశీస్సులు తెలియజేస్తారు. మీరు ఇప్పుడు మాకు అప్గ్రేడ్ ఎన్ని కాలేజెస్ చేస్తున్నారు సార్? 10th క్లాస్ నుంచి ఎన్ని ప్రపోజల్స్ పంపించారు అది చెప్పండి. ఇంటర్మీడియట్కి ఇది గురుకుల మనం 28 అప్గ్రేడేషన్కి గవర్నమెంట్ పంపించాం కదా. ఇది నసన్కోట ఒకటి, ఆత్మకూరు నసన్కోట అప్గ్రేడేషన్ అమ్మా. అంటే మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించింది, నసన్కోట పంపించామమ్మా. నెక్స్ట్ ఇది ఒకటి పంపించాం, ఆత్మకూరు ఒకటి పంపించాము. అవి చేస్తామమ్మా. సో ఎప్పుడైనా సరే ఉన్నతమైన ఆశయం ఉంటేనే మనం పైకి వెళ్తామని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమావేశం ఈ రకంగా నిర్వహించడానికి కారణమైనటువంటి మంత్రివర్యులకు, ఇదే సమయంలో మంత్రివర్యులు కూడా వారి తండ్రి గారి పేరున ఈరోజు అబ్బాయి దివాకర్ చెప్పున్నాడు, ఒక మంచి మనిషిగా ముందు నుంచి కూడాను తండ్రి గారి పేరున SSR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్యాగ్స్ కూడా మీకు అందజేస్తున్నారు. నగదు అవతల కాదు, బ్యాగ్స్ కూడా అందజేస్తున్నారు. వారిని మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. సభకు నమస్కారం. మరి వేదిక పైన ఉన్న మన బీసీ వెల్ఫేర్ సీనియర్ IAS రాష్ట్రం గురించి బాగా అన్ని శాఖల్లోనూ పనిచేశారు. చివరిగా మన బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా తక్కువ కాలంలోని బీసీలు పడిన కష్టాలు, బీసీ బిడ్డలు పడుతున్న కష్టాలు దగ్గర నుంచి తెలుసుకున్న వ్యక్తి మన సీనియర్ IAS మన సెక్రటరీ గారు సత్యనారాయణ గారికి, మరియు అదే బడిగిన వర్గాల కుటుంబం నుంచి వచ్చి ఒక డాక్టర్గా, ఒక కలెక్టర్గా, మరి మన బీసీ వెల్ఫేర్ బీసీ కార్పొరేషన్ మన డైరెక్టర్ మల్లికార్జున గారికి, మరి మన MJP సెక్రటరీ మాధవి గారికి, అదేవిధంగా మరి MJP అంటేనే ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి తల్లిదండ్రులకి గుర్తొచ్చేది ఎవరు చెప్పండి? మరి కృష్ణమోహన్ గారికి, మరి అదేవిధంగా రాజు గారికి, రెడ్డి గారికి, మరి వేదిక పైన ఉన్న మా డిప్యూటీ డైరెక్టర్లకి, అసిస్టెంట్ డైరెక్టర్లకి, మరి HWలకి, ప్రిన్సిపల్స్కి, నోడల్ ప్రిన్సిపల్స్కి, మా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున ఫస్ట్ ధన్యవాదాలు చెప్తూ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం అంతా బీసీ వెల్ఫేర్ తరఫున బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకులాలపై చూస్తూ గర్విస్తూ స్వయాన ముఖ్యమంత్రి గారు నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మొన్న రివ్యూ ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ రివ్యూ పెట్టినప్పుడు ఇంటర్మీడియట్లోనూ టాప్ మనమే, 10th టాప్ మనమే, పర్సెంటేజ్ కూడా ఆల్ మొత్తం బీసీ హాస్టల్స్ కావచ్చు, మన గురుకులాస్లో కావచ్చు. చూడండి వాళ్ళు బాగా పనిచేస్తున్నారు అని సారు చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. మన డిపార్ట్మెంట్ అందరికీ అటెండర్ దగ్గర నుంచి సెక్రటరీ వరకు అందరం, నా వరకు అందరం కలిసి యూనిటీగా మేమందరం పనిచేసాం కాబట్టి ఈరోజు మనం సక్సెస్ కాగలిగాం. మరి ప్రభుత్వం తరఫున, నా తరఫున, మన డిపార్ట్మెంట్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంతో నమ్మకంతో మీ పిల్లలు వాళ్ళ పిల్లలుగా చూసుకుంటారు. బీసీ హాస్టల్స్లోనూ బీసీ మన గురుకులాస్తుని ఎంతో నమ్మకంతో మా దగ్గరికి వదిలిన తల్లిదండ్రులు, రాష్ట్ర వ్యాప్తంగా నుంచి వచ్చిన తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం, అన్ని హాస్టల్స్లోనూ, అన్ని ప్రైవేట్ హాస్టల్స్లో కావచ్చు, అన్ని పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, మీడియా అడ్వర్టైజ్మెంట్లు, ఇంటింటికి పోయే అడ్వర్టైజ్మెంట్లు, మా వాడికి ఈ సీట్ వచ్చింది, ఆ సీట్ వచ్చింది, ITI వచ్చిందని పేపర్ యాడ్లు ఇచ్చుకుంటూ
చాలా ఫోకస్ చేసుకుంటూ కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతో చెప్తూ ఉంటారు. మరి వాళ్ళందరినీ తలదన్ని మా ప్రతిభను చూడండి అని మన ప్రతిభ చూపించిన మన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా. అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఇప్పుడు అందరూ మాట్లాడారు, చాలా సంతోషం. మరి నేను తెలియజేసేది ఒకటే, ఇది ఒక మంచి ప్రభుత్వం, ఇది బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసే ప్రభుత్వం మరి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి బడుగు బలహీన వర్గాల్ని గుర్తించింది, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి, మహిళలు విద్యావంతులు కావాలనుకున్న గొప్ప వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రి పూలే గారు. అదే స్ఫూర్తితో యుగ పురుషుడు ఆజానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు అన్ని రంగాల్లోనూ బీసీలు ఉండాలి, బీసీ బిడ్డలు కూడా అన్ని కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉండాలని కోరుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ గురుకుల పాఠశాలలు కావచ్చు, ఈ హాస్టల్స్ కావచ్చు, ఈ రాష్ట్రానికి అందజేసిన వ్యక్తి, దానిని ఇంకా బలోపేతం చేసిన వ్యక్తి మరి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలే తన శ్వాసగా భావించే విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, అన్ని రంగాల్లోనూ ఉండాలి, కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఉండాలనే మరి 14-19 అసలు ఈ గురుకుల పాఠశాలలు అన్నీ 109 సార్, 109 గురుకుల పాఠశాలలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అందులో 108 తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చిన గురుకుల పాఠశాలలు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. రామారావు గారు కావచ్చు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మళ్ళీ కూడా ఇప్పుడు కూడా మనం మళ్ళీ కొత్త గురుకుల పాఠశాలలు కూడా ప్రపోజల్ పంపించామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. బీసీ హాస్టల్స్ కావచ్చు, అప్పుడు మనం నిర్మాణం చేసినవే అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి రాజకీయాలు మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలియదు కానీ నేనైతే మాట్లాడతా, ఇది విద్యకు సంబంధించింది కాబట్టి. మరి నా బడుగు బలహీన వర్గాలు పిల్లలని చెప్పి గత ప్రభుత్వం ఓటేయించుకున్న తర్వాత ఏం చేసిందో మీరందరూ మీ బీసీ బిడ్డల్ని, మీ పిల్లలందరినీ అడిగింటారు, మీ పరిస్థితి ఏంటి, ఏం పరిస్థితి అని. మరి రాష్ట్రాన్ని ఎల్లో గాలికి వదిలేశారు. మరి కనీసం బీసీ హాస్టల్స్లోనూ బీసీ గురుకులాల పాఠశాలలు కూడా గాలికి వదిలేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మనము అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ రివ్యూ చేశారు, సెక్రటరీ గారిని, డైరెక్టర్ గారిని, మరి మన ఎంజేపీ సెక్రటరీ గారిని అందరం వెళ్ళాం, 5-6 సార్లు వెళ్ళాం. ఏంటి పరిస్థితి అంటే, సార్ గత 5 సంవత్సరాలుగా రెన్యువేషన్స్ కూడా లేక పిల్లలు ఏ ఫెసిలిటీస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అని చెప్పగానే సారు రెన్యువేషన్స్కి కూడా అమౌంట్ శాంక్షన్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము కలెక్టర్స్తో కూడా డిస్కస్ చేసి, మా డైరెక్టర్ గారు, మా సెక్రటరీ గారు మరి కలెక్టర్స్తో కూడా డిస్కస్ చేసి వారితో కూడా కొన్ని మరమ్మతులు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్స్, బీసీ మన గురుకుల పాఠశాలలు కూడా రెన్యువేషన్స్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి 14-19లోనే 65 శాంక్షన్ చేశారు. 65లో కొన్ని దానికి బిల్డింగ్ శాంక్షన్ కూడా చేశాం. బిల్డింగ్స్ కూడా సుమారుగా 70-80% బిల్డింగ్స్ కూడా పూర్తి అయిపోయినాయి 14-19లో. వేలాది మంది చదువుకునే పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు మరి రంగులు మార్చుకునే రంగురెడ్డికి ఆ బీసీ గురుకుల పాఠశాలలు కనిపించలేదు, గాలికి వదిలేశారు. అంతా దాని పేరు మార్చుకోనన్నా ఆ బిల్డింగులు పూర్తి చేసింటే బాగుండేది, అది కూడా వదిలేశారు. మరీ సార్ దృష్టికి తీసుకెళ్ళాం. పులివెందల కావచ్చు, మడకసిర కావచ్చు, గోనిబావి కావచ్చు, శ్రీకాకుళం సార్ సుమారుగా 6-7 ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా ఫీజు మేనర్ ప్రకారం దానికి కూడా బడ్జెట్ కొంచెం కేటాయించారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మా సెక్రటరీ గారు, మా డైరెక్టర్ గారు చెప్పినట్లు హాస్టల్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మేము అందజేస్తామని కూడా అందజేసాం.
ఇంకా చేయబోతామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి నేను విద్యార్థులందరికీ తెలియజేసేది ఒకటే, మీరు బాగా కష్టపడుతున్నారు. కార్పొరేట్ స్కూల్కి ధీటుగా మీరంతా కష్టపడుతున్నారు. మా స్టాఫ్ కూడా, నేను చాలాసార్లు కృష్ణమోహన్ గారికి ఫోన్ చేసేదాన్ని, సార్ ఏంటంటే మేడం మీరు టెన్షన్ పడొద్దండి, ఖచ్చితంగా మనమే టాప్ వస్తాం. నైట్ టైం ఎవరైతే వీక్గా ఉన్నారో, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో వాళ్ళకి ట్యూటర్స్ పెట్టి కూడా మనము కోచింగ్ ట్యూషన్స్ కూడా ఇస్తున్నాం. మీరేం టెన్షన్ పడొద్దండి, ఖచ్చితంగా మంచి పర్సెంటేజ్ వస్తుందని. మల్లికార్జున గారు కూడా, సార్ ఏంటి ఏం జరుగుతుంది, అక్కడక్కడ భోజనాల సమస్య వచ్చినాయంటే ఇమ్మీడియట్గా ఎఫ్ఆర్ఎస్ సిస్టాన్ని పెట్టి అక్కడ ఎప్పటికీ ఆల్రెడీ ఆల్ హాస్టల్స్లో ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ కూడా పెట్టి దాన్ని కూడా పద్ధతిగా తీసుకొచ్చామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఖచ్చితంగా నేను విద్యార్థులకు తెలియజేసేటప్పుడు, ఇప్పుడే రాజుగారు చెప్పారు, మనం ఏకాగ్రత పెడితే మన పిల్లలు, అక్కడున్న పిల్లలు ఇక్కడికి వస్తారన్న విషయం అప్పుడే మాకు గర్వంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము బేసిక్స్ ఈరోజు నాణ్యతమైన విద్య మీకు అందించాం. మీరు ఏ సక్సెస్, ఏ గోల్కి వెళ్ళాలో అది మీరు సీరియస్నెస్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఖచ్చితంగా మీరందరూ సక్సెస్ అవుతారు. మనం అన్ని రంగాల్లోనూ మన పిల్లలు సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు బడుగు బడిహీన వర్గాల పిల్లల కోసం మరి మనం కూడా బీసీ వెల్ఫేర్ తరఫున కూడా సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మనం ఏర్పాటు చేశాం, ఆల్రెడీ జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన మెగా డిఎస్సి ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్లు పెట్టాం. ఆన్లైన్ కోచింగ్ సెంటర్లు కూడా, ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి విదేశీ విద్య కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నేను విద్యార్థులకు తెలియజేసేది ఒకటే, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మేము ఎంజేపీ స్కూల్లో మేము చదివాం, మాకు మెరిట్ వచ్చి మేము ఈరోజు జాబ్ వచ్చింది అన్నప్పుడే మాకు గర్వంగా ఉంటుంది, మీ తల్లిదండ్రులకు కూడా గర్వంగా ఉంటుంది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను చూశాను, మా హిందూపూర్లో లాస్ట్ 10 years బ్యాక్ 15 years బ్యాక్ వాళ్ళు అందరూ గెట్ టుగెదర్ అవుతారు. వాళ్ళు ప్రతిసారి ఒక స్కూల్కి ఒక స్పాన్సర్ కూడా చేస్తారు. మేడం మేము చాలా గర్వంగా చెప్తున్నాం, ఈరోజు మేము సక్సెస్ అయినామంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మాకు ఉంది కాబట్టే మేము సక్సెస్ అయ్యాము అని వాళ్ళు వచ్చి మాతో షేర్ చేసుకుంటున్నారంటే, దయచేసి మీరు విద్యార్థులందరికీ మేము తెలియజేసేది ఒకటే, మేము ఎల్లవేళలా మీకు అండగా ఉంటాం. మరి తల్లిదండ్రులకు కూడా పిల్లలు ఏది చదవాలనుకున్నారో దాని మీదే వాళ్ళని ఫోకస్ చేయనండి, రుద్దద్దండి అనే విషయం కూడా మీకు తెలియజేస్తాం. విద్యార్థులకు కూడా ఫోను ఎంత వాడాలో అంతే వాడండి, సెల్ ఫోన్ ఎంత వాడాలో అంతే వాడండి. ఆ సెల్ ఫోన్ ఎక్కువ వాడితే కూడా చాలా డిస్టర్బెన్స్. మీకు ఏం అవసరమో టెక్నాలజీ పరంగా, మన సబ్జెక్ట్ పరంగా ఏం అవసరమో అంతే వాడండి. మామూలుగానే పప్పులోనో చారులోనో ఉప్పు ఎక్కువైతే పక్క పడేస్తాం, తక్కువైతే కలుపుకుంటాం. కాబట్టి ఆ సెల్ ఫోను కొంతమందిని చాలా ప్రభావితం చేస్తూ ఉంది. దయచేసి ఇంత బాగా కష్టపడి మీరు సక్సెస్ అయినారు, ఇంకా సక్సెస్ కావాలంటే ఎంత అవసరమో అంతే వాడుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మీ బాధ్యత, ఈరోజు మన మురళీ నాయక్ ఈరోజు దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన ఆపర వీరుడు, వీర జవాన్ మరి మురళీ నాయక్ గారు. ఎందుకు మురళీ నాయక్ యుద్ధానికి వెళ్ళాలి? ఉన్నది ఒక్క ఏకైక బిడ్డ. వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో పని చేసుకొని, బాంబేలో ఇంట్లో పని చేసుకొని ఆ అబ్బాయిని చదివించారు. నానా వద్దమ్మా, నువ్వు ఉన్నది ఒక్కగానొక్క బిడ్డ, మాకు దూరం అవుతే ఇబ్బంది, యుద్ధం జరిగినప్పుడు అంటే, లేదు నేను ఈ దేశం కోసమే ప్రాణాన్ని వదులుతానని చెప్పిన వీర జవాన్ మన మురళీ నాయక్. అంటే తన గోల్ అదే, నేను భారతదేశం మన జెండా కప్పుకొనే పోతానన్నారు. ఈరోజు నిజంగా ఆ తల్లిదండ్రులను చూస్తే బాధ అనిపిస్తుంది, కానీ ఆ తల్లిదండ్రులు మొత్తం భారతదేశమే ఈరోజు ఆ తల్లిదండ్రులని, ఆ పిల్లల్ని గర్విస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ మన బాధ్యతను మనం గుర్తుంచుకోవాలి, మన తల్లిదండ్రులు మనం గౌరవించుకోవాలి, మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత భావితరాలకు మందే అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ బాబు గారు కావచ్చు, మీకు పునాదులు వేస్తున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం.
మీ విద్య పూర్తి అయ్యే లోపల మీకు పరిశ్రమలు వస్తున్నాయి, పరిశ్రమల్లో మీకు ఉద్యోగాలు వస్తాయి. విదేశాలకు మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఇక్కడే మీ తల్లిదండ్రుల దగ్గరే జాబ్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. భావితరాల కోసం ఈరోజు మనం అమరావతి పూర్తి చేస్తున్నాం, రాజధాని కడుతున్నాం, పోలవరం కడుతున్నాం, రాష్ట్ర అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆల్ వెల్ఫేర్ స్కూల్స్కి అన్నీ బాగున్నాయి, ఇప్పుడు ఇబ్బంది పడుతుండేదంతా రైస్ కోసం. నేను చాలాసార్లు హాస్టల్స్కి పోయినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెడుతుండేది, మేడం మాకు రైస్ ఇబ్బంది పడుతున్నారు అని పిల్లలంతా చాలామంది చెప్పారు. మేము లోకేష్ బాబు గారు రివ్యూతో చెప్పిన లేదు సవితమ్మ, మనకు కూడా చాలామంది చెప్పారు ఈ విషయం. మనం ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అవుతానే అన్ని వెల్ఫేర్ స్కూల్స్కి సూపర్ రైస్ చిన్న బియ్యంతో మనం పిల్లల కోసం సప్లై చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి తల్లి వందనం ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట ప్రకారం తల్లి వందనం కూడా వచ్చే నెల మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లి వందనం కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని సహకరించిన మీ అందరికీ అదేవిధంగా పిల్లలకి మరొక్కసారి విష్ యూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించి మేము పిలవగానే రాష్ట్ర వ్యాప్తంగా మీ తల్లిదండ్రులతో పాటు మీరు రావటం చాలా గర్వంగా ఉంది. ఇది అందరికీ ఇన్స్పిరేషన్ కావాలనేదే మా అందరి ఆలోచన. మీ ప్రతిభను మేము గుర్తించడం, ఇందుకే రాజుగారు చెప్పారు మంచి మెసేజ్, మీ ప్రతిభని డబ్బున్నోళ్ళు చాలామంది వేల వంతు ఉంటారు, కానీ మరి ఈరోజు ప్రతిభ ఉన్న వాళ్ళే ఇక్కడికి రాగలిగారంటే కాబట్టి మీరు ఎంత ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనేదే మా అందరి కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మా డిపార్ట్మెంట్ కూడా మీరు అందరూ మంచి ప్రతిభావంతులు కావడం వల్ల ఈరోజు మా డిపార్ట్మెంట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు వచ్చినందుకు మరొక్కసారి తల్లిదండ్రులకు పిల్లలకు మా డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చనిపోయే వరకు కూడా ఆయన విద్యార్థి, చదువు అంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్. పెద్దగా చదువుకోకపోయినా ఆయన మాకు అందరికీ చెప్పేది ఒకటే, మీరు ఎవరికి ఏం సహాయం చేయకపోయినా పర్వాలేదు, చదువుకునే వారికి సహాయం చేయండి అని నిరంతరం ఆయన మరణించే వరకు కూడా చెప్తూ ఉండేవారు. ఆయనకి ఏదైనా డౌట్ వస్తే రాత్రి 12 గంటలప్పుడు కావాలంటే రాసుకొని పొద్దున ఇలాంటి ఐఏఎస్లకో బాగా చదువుకున్న వాళ్ళకి దీనికి అర్థం ఏంటి అని ఎప్పటికప్పుడు చెప్పేవారు. ఆయన జ్ఞాపకార్థం మేమందరం నేర్చుకుంది ఒకటే, నేను కూడా అందరికీ చెప్పేది ఒకటే, అందరి దగ్గర డబ్బు ఉంటుంది, మీరు డబ్బు ఏమన్నా చేసుకోండి. ఏదైనా పేద విద్యార్థులకు ఎవరికైనా చదువు కోసం ఇబ్బంది పడే విద్యార్థులకు అందరూ సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మేము కూడా చాలామందికి మా నాన్నగారు చాలామందిని చదివించారు, చాలా వేల మందికి మా నాన్నగారు విద్య అంటే చాలు ఆయన దగ్గర ఉందో లేదో అప్పో సప్పో తీసుకొచ్చైనా వాళ్ళకి ఫీజులు కట్టడం, వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం, వాళ్ళు ఈరోజు ఉన్నత పదవుల్లో కూడా ఉన్నవారు కూడా ఎప్పుడు తలుచుకుంటారు. దయచేసి ఇక్కడున్న అందరికీ కూడా నా రిక్వెస్ట్, ఎవరికైనా ఏ దానం చేయకపోయినా పర్వాలేదు, విద్యాదానం మాత్రం ఖచ్చితంగా చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. బ్యాచ్లో శ్రీకాకుళం నుంచి పి కుశల్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ సెకండ్ విజయనగరం నుంచి సిహెచ్ శివ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నంద్యాల నుంచి రామ్జన్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. విజయనగరం నుంచి మెహర్ రెష్మా, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వెస్ట్ గోదావరి జిల్లా నుంచి అశ్విని, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కొంచెం వాళ్ళకి దారిని అందించండి. అండ్ అనకాపల్లి నుంచి వి వెంకటలక్ష్మి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. పి కుశల్, స్టేట్ టాపర్కి అక్షరాల 20,000 రూపాయలను అందజేస్తూ ఉన్నారు గౌరవ మంత్రివర్యులు. ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సెకండ్ ర్యాంకర్స్కి 15,000ని అందజేస్తూ ఉన్నారు. సో వీ రిక్వెస్ట్ సిహెచ్ శివ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అదేవిధంగా ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి కాలేజ్ బ్యాగ్ ఒకటి, ఎట్ ద సేమ్ టైం ఫైల్, డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకునేటటువంటి, సర్టిఫికెట్స్ పెట్టుకునేటటువంటి క్వాలిటీ ఫైల్ అందిస్తున్నారు. నెక్స్ట్ వి రిక్వెస్ట్ సిహెచ్ శివ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. శివ,
సిహెచ్ శివ, బొబ్బిలి, విజయనగరం జిల్లా. కంగ్రాచులేషన్స్ నాన్న. స్టేట్ లెవెల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ టాపర్స్గా కేటగిరీలో ఈ యొక్క అవార్డ్స్ని అందించడం జరుగుతుంది. నెక్స్ట్ పి వీరికి గౌరవ మంత్రివర్యులు గారి చేతుల మీదుగా 15,000 రూపాయల చెక్ని అందిస్తున్నారు. 15,000 రూపీస్ అందిస్తున్నారు. ఒక్కసారి కొంచెం గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య పిల్లలందరినీ కూడా బ్లెస్ చేద్దామండి. నెక్స్ట్ ఎల్ మెహర్ రెష్మా, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నెల్లిమర్ల నుంచి విజయనగరం జిల్లా. ఎల్ మెహర్ రెష్మా, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ నాన్న. దయచేసి ఆల్రెడీ నేమ్స్ ఇవ్వటం జరిగింది, వారు మాత్రమే స్టేజ్ దగ్గరకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిమైనింగ్ వాళ్ళందరూ కొంచెం వారికి దారి ఇవ్వండి. వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఆర్ అశ్విని, సెకండ్ మ్యామ్. ఆర్ అశ్విని, కమ్. ఆర్ అశ్విని, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ నాన్న. Come on, ladies and gentlemen, put your hands together. ఇప్పుడు ఆర్ అశ్విని సెకండ్ ర్యాంక్, తనకి 15,000 యొక్క రూపాయలను అందిస్తున్నారు గౌరవ మంత్రివర్యులు గారి చేతుల మీదుగా. వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఆర్ అశ్విని సెకండ్ ర్యాంక్. కంగ్రాచులేషన్స్ నాన్న. నెక్స్ట్ అనకాపల్లి నుంచి వి వెంకటలక్ష్మి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ మా. వెంకటలక్ష్మి, స్టేట్ సెకండ్ ర్యాంక్, ఈక్వల్ మార్క్స్ వచ్చినాయి. వి వెంకటలక్ష్మి ఫ్రమ్ అనకాపల్లి 15,000 రూపీస్ని అందజేశారు. అండ్ జి హాసిని, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. వెల్దుర్తి, కర్నూలు నుంచి. నువ్వేనా? యా, ప్లీజ్. వెంకటలక్ష్మి అనకాపల్లి నుంచి. రిక్వెస్ట్ రంజాన్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వి రిక్వెస్ట్ సిహెచ్ శివ ఆల్రెడీ తీసుకున్నారు, రంజాన్ తీసుకోలేదు. 15,000 rupees, sir. Yes, sir. P. Ramjan, Srishailam, Nandyala. G. Hasini, Veldurti నుంచి కర్నూలు డిస్ట్రిక్ట్. ఫాస్ట్గా రావాలి. 15,000 రూపాయలను అందించడం జరుగుతుంది. ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్ ఎస్ఎస్సి మార్క్స్లో 2024-25 ఇయర్ టాపర్స్ సెకండ్ ర్యాంకర్ జి హాసిని, వెల్దుర్తి, కర్నూలు డిస్ట్రిక్ట్. హార్టీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు థర్డ్ ర్యాంకర్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఎస్ మోహన్, విజయనగరం, బొబ్బిలి, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఫాస్ట్గా రావాలి. అండ్ బివి సంతోష్, జమ్మలమడుగు, వైఎస్ఆర్ కడప నుంచి. వి రిక్వెస్ట్ ఎస్ మోహన్ అక్షరాల 10,000 రూపాయలు అందజేస్తూ ఉన్నారు గౌరవ మంత్రివర్యులు. బివి సంతోష్, జమ్మలమడుగు, వైఎస్ఆర్ కడప. ఇప్పుడు ఇంటర్మీడియట్ టాపర్స్ని అనౌన్స్ చేస్తున్నాము. బి దివాకర్, ఎంపీసీ, ఎంజేపీ లేపాక్షి, సత్యసాయి జిల్లా నుంచి. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. స్పీడ్గా రావాలమ్మా, స్పీడ్గా రావాలి, ఫాస్ట్గా రావాలి. దివాకర్ ప్లీజ్. బివి సంతోష్, జమ్మలమడుగు, వైఎస్ఆర్ కడప, 10th క్లాస్, థర్డ్ ర్యాంకర్.
సంతోష్. 10th క్లాస్ సంతోష్, 3rd ర్యాంకర్. రావాలమ్మా. బి దివాకర్. ఇప్పుడు ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్ ఇంటర్మీడియట్ టాపర్స్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. బి దివాకర్, హార్టీ కంగ్రాచులేషన్స్. లేపాక్షి ఎంజేపీ ఫ్రమ్ సత్యసాయి డిస్ట్రిక్ట్. లెట్ us జాయిన్ your hands loudly once. గట్టిగా అండి, చప్పట్లు కొట్టండి. ఏ కవితాబాయ్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ నాన్న. వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. నెక్స్ట్ రెడీగా ఉండాలి. గుడిబండ సత్యసాయి జిల్లా నుంచి, ఇక్కడ నుంచి రావాలి రావాలి ప్లీజ్ రావాలి. అమ్మా వెళ్ళమ్మా. ఏ కవితాబాయ్, ఎస్, హార్టీ కంగ్రాచులేషన్స్ నాన్న. గుడిబండ ఎంజేపీ సత్యసాయి జిల్లా. నెక్స్ట్ చక్రధర్, పి చక్రధర్, తిరుపతి నుంచి, కోట తిరుపతి నుంచి. ఫాలోడ్ బై మురళీ మోహన్ ఫ్రమ్ తిరుపతి. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. లేట్ చేయకూడదండి, రావాలి. అంజలి, నెరవాడ నంద్యాల జిల్లా. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. రామా రా బాబు. చక్రధర్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎంఈసి కోట తిరుపతి నుంచి. ఎంజేపీ అయిపోయిందమ్మా. మురళీ మోహన్, అంజలి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. పేరు ఓకే ఓకే, అపాయింట్ హ్యాండ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 10th క్లాస్. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 10th క్లాస్లో హైయెస్ట్ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి, ప్రకాశం డిస్ట్రిక్ట్. కంగ్రాచులేషన్స్ నాన్న. స్టేట్ ఫస్ట్ ర్యాంకర్. ఒక్కసారి కొంచెం గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దామండి. స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఇన్ ఎస్ఎస్సి 2024-25 బ్యాచ్, పి రేవంత్ రెడ్డి. కంగ్రాచులేషన్స్ నాన్న. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. నెక్స్ట్ యశ్వంత్. ఉన్నాను. ఓకే, సెకండ్ ర్యాంకర్ ఈజ్ అబ్సెంట్, అందువల్ల థర్డ్ ర్యాంకర్ని పిలుస్తున్నామండి. వెంకట శ్రావ్య. సెకండ్ ర్యాంకర్ 593 ఈజ్ అబ్సెంట్. థర్డ్ ర్యాంకర్ ఇన్ స్టేట్ లెవెల్, కే వెంకట శ్రావ్య. హార్టీ కంగ్రాచులేషన్స్ నాన్న. 1000 రూపీస్. కనిగిరి, ప్రకాశం డిస్ట్రిక్ట్. అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్లో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఎంపీసీలో ఫస్ట్ ర్యాంక్. ఇంటర్మీడియట్ టాపర్స్ ఎంపీసీలో ఫస్ట్ ర్యాంకర్ బి ఉపేంద్ర. 20,000 రూపాయలండి. 20,000 రూపీస్ని అందజేస్తూ ఉన్నారు గౌరవ మంత్రివర్యులు. బి లలిత, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ నాన్న. జి మనశ్విని, ప్లీజ్ గెట్ రెడీ. పి కళ్యాణి, గెట్ రెడీ. బి విజయలక్ష్మి, కమ్ ఫార్వర్డ్ మా. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇంటర్మీడియట్ టాపర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైపీసీ గ్రూప్ నుంచి బి లలిత. హార్టీ కంగ్రాచులేషన్స్ నాన్న. 20,000 రూపీస్. గవర్నమెంట్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్, నెల్లిమర్ల, విజయనగరం. హార్టీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ సిఈసి నుంచి టాపర్ జి మనశ్విని. హార్టీ కంగ్రాచులేషన్స్ మనశ్విని. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వెళ్ళమ్మా. అటువైపు నుంచి దిగాలండి. ఇంటర్మీడియట్ టాపర్స్ జి మనశ్విని, సిఈసి గ్రూప్, గవర్నమెంట్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్, చంద్రగిరి ఫ్రమ్ తిరుపతి డిస్ట్రిక్ట్. సిఈసి టాపర్ మేడం. 20,000 రూపీస్. హార్టీ కంగ్రాచులేషన్స్ జి మనశ్విని. సిఈసిలో స్టేట్ టాపర్. 20,000 రూపీస్. హార్టీ కంగ్రాచులేషన్స్. గట్టిగా చెప్పండి కొట్టండి అయ్యా బాబు. పిల్లలు బాగా చదివి కష్టపడి మంచి మార్కులు సాధించారు.
విద్యార్థులందరూ కూడా ప్రోత్సాహాన్ని ఖచ్చితంగా అందించాలి. మనం తీసుకుంటే కాదు, మనం వేరే వాళ్ళకి కూడా క్లాప్స్ కొట్టాలి. పి కళ్యాణి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. హెచ్ఈసిలో స్టేట్ ఫస్ట్ 20,000 రూపీస్. హార్టీ కంగ్రాచులేషన్స్ పి కళ్యాణి, హెచ్ఈసి ఇంటర్మీడియట్ స్టేట్ టాపర్. చప్పట్లు కొట్టండి. గవర్నమెంట్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ నెల్లూరు డిస్ట్రిక్ట్. కంగ్రాచులేషన్స్ నాన్న. నెక్స్ట్ వి వెల్కమ్ బి విజయలక్ష్మి, ఎంఈసిలో స్టేట్ ఫస్ట్. దమ్మా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ నాన్న. ఎంఈసిలో స్టేట్ టాపర్ ఇన్ ఇంటర్మీడియట్ బి విజయలక్ష్మి. హార్టీ కంగ్రాచులేషన్స్ నాన్న. గవర్నమెంట్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ అనంతపురం డిస్ట్రిక్ట్.